మేడిగడ్డ బ్యారేజ్ను ఒకరిద్దరు మంత్రులు ఏమైనా చేయగలరు, వారికి ఎవరెవరితో సంబంధం లే మాకు తెలుసు అంటూ ఇది చూస్తా ఉన్నాం కదా, దీని గురించి చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటులో కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలున్నాయి. లక్షల క్యూసెక్ల వరద వచ్చిన చెక్కు చెదిరిన బ్యారేజ్కు ఎన్నికల ముందే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇకపై ఆ బ్యారేజ్కు ఏం జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమేనని భావించాల్సి ఉంటుంది అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో ఒకరిద్దరు మంత్రులకు ఎవరెవరితో సంబంధాలు లేవో తెలుసునని వారు బ్యారేజ్ను ఏమైనా చేయగలరని ఆరోపించారు. 28 లక్షల క్యూసెక్ల ప్రవాహానికి కూడా తట్టుకున్న మేడిగడ్డ బ్యారేజ్పై తప్పుడు నివేదికలు ఇవ్వడం సరికాదని, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదని ఎన్డీఏ రిపోర్ట్ అని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపించాలని కాంగ్రెస్ ప్రభుత్వమే విఫలమైందన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ప్రభుత్వం నీటిని ఎత్తివేయకపోతే బీఆర్ఎస్ తరఫున తామే ఆ పని చేస్తామని ప్రకటించడంపై కేసీఆర్తో మాట్లాడి నేను తీసుకుంటామన్నారు. సిగ్గుండాలి కదా. నేను అదే ఉంటాను, కేటీఆర్ నువ్వు మొగోడివైతే వెళ్ళి ఆ పంప్ హౌస్లను ఓపెన్ చేయి, ఆ మోటార్లను ఓపెన్ చేయి, ఆన్ చేసి చూద్దాం. సిగ్గుండాలి. ఏమంటారు ఇక్కడ అసలు? ఇగో పిల్లర్ల కుంగుబాటులో కాంగ్రెస్ కుట్ర ఉందని అనుమానాలు అంటూ చెప్తా ఉన్నాడు కదా ఈ దుర్మార్గుడు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ మేడిగడ్డ బ్యారేజ్కి పోకుండా ఆంక్షలు విధించినటువంటి సందర్భాలు లేవా? అప్పుడు మరి అన్ని ఆంక్షలు 2 కిలోమీటర్ల పరిధిలో పోలీస్ పహారా పెట్టి ఆ మేడిగడ్డ బ్యారేజ్ను పహారా కాసినటువంటి మీ ప్రభుత్వం ఏ విధంగా ఆ పిల్లర్ల కుంగుబాటు కారణమవుతుంది? సిగ్గుండాలి కదా. దాన్ని మళ్ళా ఏదో బాంబు వేలింది, ఎవరు కుట్రబండి అని చెప్పేసి పోలీస్ కేసు ఫైల్ చేసినటువంటి దుర్మార్గులు మీరు. సిగ్గుండాలి కదా. ఆ ప్రాజెక్ట్ కట్టిందే నాణ్యతలేమిగా కట్టిరు. ఏది మేఘాల మీద కట్టాల్సిన అవసరం ఏంది? ఆ ప్రాజెక్ట్ని కొన్ని రోజులు ఆగితే ఏమవుతుంది? 3 సంవత్సరాలు కట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అరే నువ్వు అసలు నీకు దిమాగ్ ఉన్నదా, మెదడున్నదా, అలా పెండ పెట్టుకున్నావా మెదడులా? ఈయననేమో ఇంకా మనం అద్ది ఇదని పొగుడుతూ ఉంటారు. ఈ దిమాగ్ లేనటువంటి దోకేబాజ్ ఈ కేటీఆర్, దిమాగ్ లేనటువంటి వాడు. ఇలాంటి వాడు ఈ చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మెదడు లేనివాడు ఈ చిల్లర మాటలు మాట్లాడుతూ ఏం మాట్లాడతాడు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు కారణం ఏంది? అక్కడ చాలా క్లియర్గా ఉంది. పిల్లర్లు అక్కడ కింద కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం, కరెక్ట్గా నిర్మాణం లేకపోవడం వల్ల ఆ వరద ఏదైతే ఫ్లో ఏదైతే ఉందో దాన్ని తట్టుకొని నిలబడేటువంటి శక్తి ఆ పిల్లర్లకు లేకపోవడం, ఆ టెక్నాలజీని నిర్మించకపోవడం, వాడకపోవడం వల్ల ఆ పిల్లర్లు కుంగినాయి. దానివల్ల బ్యారేజ్ మొత్తం కూడా కుంగింది అనేది రిపోర్టు అది స్పష్టంగా కనబడతా ఉంది. దాన్ని తీసుకొచ్చాట ఏదో కుట్ర పడుతున్నారు, ఆ బ్యారేజ్ మొత్తం కూడా రాకుండా చేస్తున్నారు. ఏ మాటలు నాయన నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కదా కొంచెమైనా. కేటీఆర్ నీకు మెదడు దొబ్బింది. నువ్వు కూడా మీ అయ్య లెక్క పిచ్చిలేసి మాట్లాడుతున్నట్టున్నావు. ఫస్ట్ నిన్ను ఆ స్మితా సబర్వాల్ను, కేసీఆర్ను, హరీష్ రావును తీసుకుపోయి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ నలుగురిని, ఎవరైతే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఆ పొగోరబోతు స్మితా సబర్వాల్ కానీ, ఈ నలుగురిని తీసుకుపోయి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.